హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం గులాబీ మొక్కలు నాటుకోవడానికి టబ్బులలో అయితే మట్టి అయితే నింపి పెట్టుకున్నాం కదండి. ఈరోజు అయితే ఇవి నాటుకుందామండి. మనం గులాబీ మొక్కలు తెచ్చుకొని చాలా రోజులు అయింది కదండి, 1 వీక్ పైనే అయింది. మనం వెంటనే అయితే నాటుకోవద్దండి, మన వాతావరణానికి అలవాటు పడాలి కాబట్టి నేను ఒక వారం రోజుల తర్వాత అయితే నాటుకుంటున్నానండి. ఇక్కడ మంచి ఇది పెద్ద సైజు కవర్లలో వచ్చిందండి. ఇది గులాబీలు అయితే మనం కొంచెం కింద మట్టి అయితే తీసుకుందామండి. ఎందుకంటే మన మట్టిలోకి వేర్లు రావాలి అంటే మనం కొంచెం మట్టి ఇట్లయితే తీసుకోవాలండి. కొంచెం వేర్లు డిస్టర్బ్ కాకుండా ఇలా. అప్పుడు ఇట్లా వేర్లు బయటకు వచ్చినాయి అనుకోండి, మనం పెట్టే మట్టిలో మంచిగా లోతు వరకు మంచిగా వెళ్తాయండి. అందుకోసమని నేను కొంచెం అయితే మట్టిని ఇట్లా కదిలిచ్చేసాను. ఇక చూసారు కదా, వేర్లు ఎంత బాగా ఇట్లా పైనకు వచ్చేసినాయి కదా. దీన్ని మంచిగా ఇట్లా నాటుకుంటే మరి మనం ఎక్కువ వేర్లని డిస్టర్బ్ చేసినాం అనుకోండి, చెట్టు కూడా మంచిగా బతకదు అనమాట. అందుకోసమని నేను ఇట్లయితే నాటుకుంటున్నాను. ఇంతే అండి, ఈరోజైతే ఇది ఒక్కటి అయింది. ఇంకోటి కూడా పెట్టుకున్నామండి. ఇదిగోండి, ఇట్లా మంచిగా గుంతలాగా తీసుకొని నాటుకోవాలండి. ఇదిగో చూడండి, ఈ పైన మట్టి వాళ్ళు వాటర్ చేస్తారు కదా, గట్టి అయిపోయింది. అందుకే నేను ఈ మట్టిని పైన మట్టి అయితే కొంచెం పైన అయితే తీసేస్తున్నాను అండి. మనం నాటుకునడానికి 2 రోజుల ముందు, 1 రోజు ముందు మనం వాటర్ వేయొద్దండి దీనికి. అప్పుడు కవర్లోంచి మంచిగా ఈజీగా మొక్క డిస్టర్బ్ అవ్వకుండా మంచిగా వస్తుందండి. ఇదిగో చూడండి, ఇక్కడ వేర్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ వేర్లు మంచిగా ఇక్కడ మనం పెట్టిన మట్టిలోకి మంచిగా నాటుకుంటాయండి. ఇది కొంచెం కదిలిస్తే ఈ మట్టి కొంచెం పైన వాళ్ళు వాటర్ వేసినప్పుడు పైన మట్టి మాత్రం ఇగో ఎలా గట్టిగా తయారైందనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే చెట్టు వేర్లు లోపలికి పోకుండా మంచిగా పెరగవన్నమాట. అందుకోసమనే కొంచెం కదిలించిన. మన మట్టి ఎట్లాగో లూజ్గా ఉంటుంది కదా, ఇట్లా అప్పుడు చెట్టు మంచిగా పెరుగుతుందండి. చూడండి, ఇలా అయితే ఈ 2 మొక్కలు అయితే నాటుకున్నాయండి. ఇంకా 3-4 ఉన్నాయి, అవి కూడా నాటుకుందామండి. మనము కింది మట్టి కొంచెం ఇట్లా లూజ్ చేసుకుంటే వేర్లు అయితే మంచిగా లోపలికి ఇట్లా వెళ్ళిపోతాయండి. ఇదిగో చూడండి, ఇలా ఉండాలన్నమాట. మనం ఎక్కువ వేర్లు అయితే బయటకు రానివ్వకుండా మంచిగా ఇట్లా పెట్టుకొని మట్టి కప్పేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఇంకా 3-4 ఉన్నాయండి, అవన్నీ నాటుకుందాం. ఇది కూడా నాటుకోవడం అయితే అయిపోయిందండి. ఇది పువ్వులన్నీ వాడిపోయాయండి. నిన్న కొంచెం ఊరికి వెళ్ళి వచ్చేలోపు లేట్ అయింది. అందుకోసమని నిన్నైతే కొంచెం వాటర్ అయితే వేయలేదండి. అందుకోసమేనేమో వాడిపోయినట్టు అయింది, కొంచెం డల్ అయిందండి. ఇదిగో చూడండి, ఈ చెట్టు అయితే ఇదిగో ఇక్కడ ఇదిగో ఈ చెట్టు అయితే చూడండి, ఇగో ఇలాంటి మట్టిలో పెట్టిన చెట్లు అయితే హెల్దీగా ఉండవండి. ఇదిగో మట్టి మొత్తం ఎర్ర మట్టియే ఉంది, ఇగో ఇట్లా గట్టిగా ఉన్నది.
అందుకోసమైనా ఈ చెట్టు కూడా వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేయదన్నమాట ఈ మట్టి. దానివల్ల ఈ చెట్టు అనేది కొంచెము హెల్తీగా అయితే లేదు, వాడిపోయినట్టు ఉంది. దీనికి ఎందుకంటే మనం వాటర్ పోసినప్పుడు వేర్ల దాకా అందదండి ఇట్లా గట్టిగా మట్టి ఉంటే. ఇంకో ఈ చెట్లు అయితే కొంచెం బాగున్నాయండి, ఇందులో మట్టి మాత్రం ఇట్లా మంచిగా లూజ్ ఉందన్నమాట. అందుకోసమనే ఈ చెట్లు అయితే ఫ్రెష్ ఉన్నాయి. ఇంకో ఇది అయితే కొంచెం వాడిపోయినట్టు అయినాయి అనమాట. మనము గార్డెన్ నుంచి మనము నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు ఇలాంటి గట్టిగా ఉన్న మట్టి ఉన్న మొక్కలు అయితే తీసుకోవద్దండి. నేను చూడలేదు కాబట్టి ఒక మొక్క అయితే నాకు అట్లనే వచ్చింది. ఇట్లా లూజ్గా ఉన్న మొక్కలు అయితే ఇట్లా హెల్దీ ఉంటాయి. ఎందుకంటే మనం వాటర్ పోసినప్పుడు ఇట్లా లూజ్ సాయిల్ ఉంటే మంచిగా వాటర్ వేర్ల దాకా అందుతుంది కాబట్టి మొక్కలు మాత్రం మంచి హెల్దీగా ఉంటాయి. ఇది గట్టి మట్టిలో రావడం వల్ల ఈ మొక్కకైతే నీరు కావాల్సినంత అందలేదు. అందుకోసమనే ఇది కొంచెం డల్గా ఉందండి. ఇదిగో మొగ్గలు కూడా ఇట్లా వాడిపోయినట్టు అయినాయి అనమాట. మనకు ఎప్పుడైనా ఇట్లా మట్టి లూజ్గా ఉంటేనే మనం వేర్ల దాకా అందుతాయి కాబట్టి చెట్టుకి బలము మంచిగా అందుతుంది. మనం ఇచ్చే ఏదన్నా మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు కూడా మట్టి లూజ్గా ఉన్నప్పుడు మన వేర్ల దాకా పోయి చెట్టు ఎదుగుదలకు అయితే చాలా ఉపయోగపడుతుందండి. ఎప్పుడైనా మనం గార్డెన్ సాయిల్ ఇట్లా లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. అవి కూరగాయల మొక్కలకైనా మన పండ్ల మొక్కలకు కానీ పూల మొక్కలకు కానీ మన మట్టి ఎంత లూజ్గా ఉంటే మొక్కలు అంతా హెల్తీగా ఎదుగుతాయండి. ఇంకా 2 చెట్లు ఉన్నాయండి, ఇంకా 2 గులాబీలు ఉన్నాయి, అవి కూడా నాటుకుందామండి. ఇదైతే పక్కకు గులాబీ అండి, ఇది కూడా నాటేస్తుంది. పైన మట్టి చూడండి ఇట్లా వాటర్ ఎక్కువ పోసినప్పుడు గట్టిగా తయారవుతాయి అన్నమాట. మనం అందుకోసమనే మొక్కలు పెట్టుకున్న తర్వాత కూడా వారానికి ఒకసారి మట్టిని కదిలిస్తూ ఉండాలి. ఇది పెట్టి అట్లనే వదిలేయడం వల్ల ఇగో మట్టి అయితే గట్టిగా ఉందండి, ఇది మంచిగా ఉండదు అన్నమాట, మంచిగా ఎదగవు. అందుకోసమనే నేను పైన మట్టి అంతా తీసేస్తున్నాను అన్నమాట. కొన్ని మొక్కలు అయితే మంచిగా మట్టి అయితే మంచిగా నింపి మొక్కలు రెడీ చేస్తారు. కొన్నింటికి అయితే గట్టి మట్టి చేస్తారండి, అది అట్లనే ఉంది చూడండి. ఇదైతే పర్లేదండి, బాగానే ఉంది, మట్టి లూజు ఉంది. దీన్ని కొంచెం వేర్లు బయటకు వచ్చేటట్టు చేసుకుందాం. చిన్న వేర్లు అయితే బయటకు వచ్చినాయి కదా, ఇప్పుడు నాటుకుందాం. గులాబీలు అంటే అందరికీ చాలా ఇష్టం అండి. గార్డెన్లో కూడా ఈ గులాబీ మొక్కలు చాలా అందంగా కనిపిస్తాయి. నాకైతే ఈ చెట్లకి పూలు ఉంటే అస్సలు కొయ్యాలనిపించదండి. మనం కట్ చేస్తే ఒక రోజులో అయితే వాడిపోతాయి. అదే మనం చెట్టు మీద ఉంటే అయితే మంచిగా ఒక 1 వీక్ వరకు చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మనకు గార్డెన్లోకి వచ్చినప్పుడు చూడగానే మనకు చాలా అందంగా కనిపిస్తాయి. ఇదిగో చూడండి, దీంట్లో చిన్న అయితే వానపాములు రెడీ అయినాయండి. ఇట్లాంటివి మనము దీంట్లోనే వేసామనుకోండి మంచిగా దీనికి చెట్టుకి మంచిగా ఎరువులాగా మంచిగా పనిచేస్తాయి అన్నమాట. ఎప్పుడు ఇట్లా మట్టి లూజ్గా ఉంటేనే చాలా మంచిగా హెల్తీగా ఎదుగుతాయండి ఏవైనా. దీంట్లో అయితే మంచిగా వానపాములు అయితే రెడీ అయినాయి. ఇదిగో చూడండి. ఇది నాటుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకొకటి మందారం మొక్క ఉంది. ఆ మందారం మొక్కను ఒక బకెట్లో అయితే నాటుకుందామండి. ఇది పాత బకెట్ ఉంది, అది తీసి నాటుతా. ఇదైతే అయిపోయిందండి. ఇదిగోండి, ఇది ఒకటే మందారం మొక్క అయితే ఒకటే తీసుకున్నానండి. ఇంతకుముందు నా దగ్గర ఈ మందారం ఉండేది. కొన్ని రోజుల తర్వాత బాగా పిండి నల్లి, అదే అండి మిల్లీ బగ్స్ బట్టి మొత్తం చెట్టు అయితే రసమంతా తినేసి రసమంతా పీల్చేస్తుంది కదా ఇట్లా పిండి నల్లి.
దానివల్ల ఈ చెట్టు అయితే చనిపోయిందండి. అందుకోసమని నేను మళ్ళీ ఈ చెట్టు తీసుకున్నాను. ఇవి ఎప్పటికీ పూస్తాయి కదండి. మందారాలు అయితే ఎప్పటికీ మంచిగా ఎప్పటికీ రోజుకు 1-2 అయితే వస్తాయండి. అందుకోసమనే నాకు ఈ చెట్టు అంటే చాలా ఇష్టం. అందుకోసమనే తీసుకున్నాను అండి. ఇది కూడా నాటుకుందాం. నాకు బకెట్లు అయితే అయిపోయినాయండి. నాది ఒకటి పాత బకెట్ ఉంది ఇక్కడ, దాంట్లో పెట్టుకుందాం. ఇదిగో బంద్ ఇందులో నాటుకుందామండి. మట్టి అయితే మంచిగా లూజ్గా ఉందండి. ఇది వేర్లు చూడండి చాలా పొడవుగా ఉన్నాయి. ఇందులో పెట్టు. ఇట్లా మనం పెట్టేస్తే వేర్లన్నీ లోపలికి వేసి మట్టి కప్పేస్తే మంచిగా అంతా బకెట్ అంతా స్ప్రెడ్ అయితే మంచిగా మొక్క కూడా హెల్తీగా పెరుగుతుందండి. ఇదిగోండి, ఇగో మందారం మొక్క కూడా నాటుకున్నా అండి. ఇది ఇక్కడే పెట్టేసి నాటుకున్నా. ఇక్కడ మంచిగా దీనికి కొంచెం వాటర్ వేసుకున్నామండి. మనం మట్టి కూడా కలుపుకొని 2-3 రోజులు అయింది కదండి. ఈ మట్టి కూడా కొంచెం ఆరిపోయినట్టుంది కాబట్టి మనం ఫస్ట్ డే కదా కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయండి వీటికి. ఇదిగోండి గులాబీ మొక్కలు అయితే నాటుకోవడం అయితే అయిపోయిందండి. వీటికి కరెక్ట్ ప్లేస్ చూసి ఇవి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ప్లేస్లో అయితే పెట్టుకుంటా అండి. ఇంకో ఇదే అండి గులాబీ మొక్కలు అయితే మన గార్డెన్లోకి వచ్చిన కొత్త మొక్కలు అన్నమాట. ఇవి తెచ్చి 1 వీక్ అయింది కదా, అందుకోసమనే ఫ్లవర్స్ అన్నీ వాడిపోయినట్టు ఉన్నాయండి. ఇవన్నీ మనం కట్ చేసుకుందాం. ఇవి కట్ చేసి మళ్ళీ దీంట్లోనే వేసి ఎరువులాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ లేత చిగుళ్ళు స్టార్ట్ అయ్యి మళ్ళీ కొత్త మొగ్గలు అయితే మళ్ళీ వస్తాయండి. నేను తెచ్చుకున్న 5 రకాల గులాబీ మొక్కలు అండి.